సో రెహమాన్ గారు చెప్పిన దాంట్లో ఆయనేమన్నారు మీరు చూడండి, ఇఫ్ యూ అనలైజ్ స్టేట్మెంట్ చాలా ఏం చెప్తారు, హిందీ మీద చెప్తారు కదా, బారీక్ సే దేఖో అని. థ్రెడ్ బేర్ చూస్తే ఏంటంటే ఆయనేమన్నారు, నా దగ్గరికి ప్రొడ్యూసర్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దాని తర్వాత వెళ్ళి ఆయన ఇంకెవరినో తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ నార్మల్ అండి. ఇప్పుడు నేను పని చేయించుకోవాలంటే ఇఫ్ ఐ కాల్ ఎ కన్సల్టెంట్, ఒక ఆర్కిటెక్ట్ని పిలుస్తాను నా బిల్డింగ్ కట్టమని, నేను 5 మందిని పిలుస్తాను, ఇది నా ఐడియా, ఇది నా కాన్సెప్ట్, ఇది నా మైండ్లో ఏది ఉందంటే, అంటే సరే సార్ మేము డ్రాయింగ్ చేసి తీసుకొస్తాం మీకు, తీసుకొస్తాం. దాంట్లో 3 నాకు నచ్చుతారు, ఆ 3 పిలుస్తాను మళ్ళీ, సరే ఇది బాగుంది, ఇది ఈ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ చేయాలి, మీది బడ్జెట్ చెప్పండి. అప్పుడు ఒకడు ఎంత అంటాడు, ఒకడు అంత అంటాడు, ఒకడు అంత అంటాడు. సో మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్ అని చెప్పి పాసిబుల్ మిడిల్ వాళ్ళని తీసుకుంటాం. ఇది నార్మల్. ఇది ఇప్పుడున్న ఇండస్ట్రీలో మన భారతదేశంలో BMW నడిపిస్తున్నోడు కూడా టమాటా దగ్గర వచ్చి, టమాటా అమ్ముతున్న లేడీ దగ్గర వచ్చి బార్గెన్ చేస్తాడు. అది మన బ్లడ్లో ఉంది, అది బార్గెన్ చేయడం. సో ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు, ఆయన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేకుండా ఉండొచ్చు, ఆయన పాసిబ్లీ వెళ్ళి ఇంకొకరు తీసుకున్నారు, ఇంకొకరిని తీసుకొని ఆ మ్యూజిక్ పెట్టుకుని, మ్యూజిక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మా సినిమాకి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది నడుస్తలే అని చెప్పేసి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫినెట్గా రెహమాన్ గారు చెప్పిన దానికి, మీరు అడిగిన దానికి ఒక పర్సంటేజ్ నిజం ఉండొచ్చు. కానీ ఏ ఇండస్ట్రీలో అట్లా అంటే సల్మాన్ ఖాన్కి ఏ రోల్ రాకూడదు, షారుఖ్ ఖాన్కి ఏ రోల్ రాకూడదు, ఆమీర్ ఖాన్కి రోల్ రాకూడదు, మిగతా ఎంతో మంది ఉన్నారు విత్ ముస్లిం నేమ్స్, ముస్లిమ్స్ యాక్చువల్లీ, వాళ్ళకి రోల్స్ రావట్లేదా? ఉంది కదా. వీ డోంట్ లుక్ అట్ రిలీజియన్ అట్ దట్. సరే పాలిటిక్స్లో ఉండొచ్చు, అది అన్ని డిఫరెంట్ గేమ్ అది, కానీ ఈ ఇండస్ట్రీలో పాలిటిషియన్స్ చెప్పొచ్చు, కానీ మీరు ఎందుకు చెప్పారని కూడా అన్నారు సార్ చాలా మంది. అదే ఒక పాలిటిక్స్ కి సూట్ అవుతుంది, ఒక పొలిటీషియన్ కి సూట్ అవుతుంది స్టేట్మెంట్, బట్ మీకు చాలా క్లియర్ అది. సో యూ షుడ్ సే టుమారో నాకు పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారని అడగాలండి, ఆయన అడగాలండి. యూ షుడ్ హావ్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్, వై డిడ్ ద గవర్నమెంట్ గివ్ మీ పద్మ? బికాజ్ ద రికగ్నైజ్డ్ యూ, బికాజ్ ద నేవ్ యు ఆర్ అ సూపర్ స్టార్. వందే మాత్రం ఆ ట్యూన్ ఇప్పుడు కూడా రెహమాన్ గుర్తొస్తారు మనకి. ఇది ఇంపార్టెంట్. భారత్ బాలా ఉన్నారు, మిలే సూట్ మేరా తుమారా ఆయన కంపోజ్ చేశారు, ఈ బికేమ్ ఏ లెజెండ్ ఇన్ హిస్ టైం. కానీ ఆయన ఎన్ని దాని తర్వాత ఎన్ని వచ్చినాయి ఆయనకి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే కదా. ఒక టైంలో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండే, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ఇప్పుడు చాలా తక్కువ మంది. ఇన్ఫాక్ట్ సేమ్ స్టేట్మెంట్ మనీష్ శర్మ గారు కూడా ఇచ్చారు ఆ మధ్య, నేను కొంచెం ఓల్డ్ అయిపోయి నాకు కొంచెం పనిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆయన అడగడంలో హుందాతనం ఉంది, ఈయన అడగడంలో కాంట్రవర్సీ ఉంది. కీరవాణి గారు ఏజెంట్ అండి. అవును సార్, he got it, he got a chance. ఆయన ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఏజ్ ఇస్ నథింగ్, ఏజ్ ఇస్ ఓన్లీ అ నంబర్. మీ కేపబిలిటీ ఉంది, మీ ప్రొడ్యూసర్కి మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మీకు డెఫినెట్గా ఇస్తారు. సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ ఫ్రెండ్షిప్స్. నాకు వీళ్ళతో నడుస్తుంది, బాగా నడుస్తుంది. సో నేను రాజమౌళి సేస్ ఐ లైక్ కీరవాణి, ఐ విల్ వర్క్ విత్ హిమ్, అంతే. ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడో దట్స్ ఆల్ డిఫరెంట్, కానీ ఆయనకు తెలుసు ఈయన ఎంత ఛార్జ్ చేస్తాడు ఆయన. కానీ ఇట్లా వచ్చి ఈ షుడ్ నేమ్ ఇట్, అదర్వైజ్ ఈ షుడ్ ఓపెన్లీ సే ఈయన వచ్చాడు పేరుతో చెప్పండి, దానికోసం నన్ను తీసుకోలేదు. అట్లంటే మేము శవా మూవీలో కూడా మిమ్మల్ని తీసుకోకూడదు కదా. హౌ డిడ్ యూ గెట్ ఇట్? దట్స్ మై క్వశ్చన్. ఆల్సో ఆయన దగ్గరికి మ్యూజిక్ కోసం అప్రోచ్ అయినప్పుడు కూడా ఒక మొనార్క్ యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరు మాట వినడు అని చెప్పేసి కూడా చాలా వరకు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అయ్యి లైక్ దే ఆర్ కమింగ్ అవుట్ ఫార్చునేట్లీ. సో మేబీ ఆయన మైండ్లో నాకెందుకు ఆఫర్స్ రావట్లేదు అనే థాట్ ఆయనకు వచ్చినప్పుడు మేబీ ఆయనకు చెప్పడానికి సురేష్ లాంటి ఎవరు లేరేమో, బికాస్ దిస్ ఇస్ ది రీజన్ యూ హ్యావ్ టు అనలైజ్ అని చెప్పేసి. సో వాట్ యూ థింక్, లైక్ ఎప్పటికప్పుడు ఆయన కొంచెం అనలైజ్ చేసుకుంటే బెటర్ అంటారా? ఐఎమ్ అ వెరీ స్మాల్ గై ఇన్ దిస్ బిజినెస్. నాకు అసలు ఆయన అడ్వైజ్ చేయడానికి నాకు ఏ అధికారం లేదు, ఏం లేదు. కానీ మీరు చెప్పినట్లనే నేను ఇది కంపోజ్ చేస్తున్నా, ఇదే ఉంటుంది, నేను మార్చను, మీరు కావాలంటే తీసుకోండి ఆర్ గెట్ లాస్ట్. ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ పినకల్లో వచ్చినప్పుడు యాటిట్యూడ్ ఉంటుంది. నేను ఇదే ప్లే చేస్తాను, నాకు ఇదే నచ్చింది, నాకు నచ్చలేదు అంటారు ప్రొడ్యూసర్. నీకు నచ్చకపోతే నాకేమైంది, నాకు నచ్చింది, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఓన్లీ, అదర్వైజ్ ఫర్గెట్ ఇట్, వీల్ డిపార్ట్ యాజ్ ఫ్రెండ్స్. సో దట్ అరెగెన్స్ కూడా ఉంటుంది. ఒక వీడియో కూడా ఉంది సార్ దీనిపైన, ఒక పాత ట్యూన్ ఇచ్చారు, తర్వాత జై హో వచ్చింది, చాలా ఉన్నాయి అట్లాంటి. సి నాట్ జస్ట్ హిమ్, చాలా మంది ఉన్నారు అట్లా. ఈవెన్ ద ఇండస్ట్రీ విచ్ ఐ అడ్మైర్ అలాట్, మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇట్లా అరెగెన్స్ ఉన్నాయి చాలా మంది. బట్ a person like Mammootty will still do a role, ఆయన చిన్నప్పుడు చేసిన అదే రోల్ ఉండొచ్చు, అది అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ. దానికోసం రీసెంట్లీ చేసే కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆయన ఏం చెప్తారు, నో రొమాన్స్, నథింగ్, అట్లాంటి రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర ఎంతమంది చేస్తారు? మన దగ్గర ఏమంటాడు, నేను రాగానే 40 మందిని కొడితేనే నేను సినిమా చేస్తా, లేకుంటే శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ స్విట్జర్లాండ్ ఒక డాన్స్ ఉండాలి, అది కూడా నేను చేస్తా, లేకుంటే నేను రాను సినిమాలో. ఎంతమంది దిగి రావడానికి రెడీగా ఉన్నారు, దట్ ఐ విల్ డూ క్యారెక్టర్ రోల్స్, ఐ విల్ డూ స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్స్. ఒక్క హీరో లేని మలయాళం సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అట్లాంటివి, ఒక్క హీరో కూడా లేడు.
చాలా సినిమాలు ఉన్నాయి అట్లాంటి. బట్ ఇన్ తెలుగు యూ విల్ నాట్ ఫైండ్ దట్. ఇన్ ద హక్ వాజ్ అ రియల్ రెవల్యూషన్. యామి గౌతమ్ బ్రిలియంట్లీ యాక్టెడ్. ఐ థింక్ నేషనల్ అవార్డు రావాల్సింది ఆమెకి. కానీ అది కాదు. ద పాయింట్ ఇస్ దే యాక్సెప్టెడ్. ఐ మీన్ ఆల్వేస్ చెప్పొచ్చు, నేను హీరోయిన్ ఇంత అడ్వాన్స్ ఉంటే నేను రానుపో, నాది ఓవర్ షాడో అయిపోతున్నది. They should fight for their screen space and quality of screen space. I mean, Ramayana, who is just, Weber is there with him now. Jew. You can say, Anna, Jew tan panjana akkada Gaza em jarugutundi also. You're not getting into that politics again. Music is music. That is your life. And Rahman Khan, we all used to admire him. కానీ ఆయన కూడా ఈ లెవెల్కి వస్తాడని అనుకోలేదు సీరియస్లీ. సి ఐఎమ్ నోబడీ టు క్రిటిసైజ్. చాలా మంది కావాలంటే వచ్చి కామెంట్ కొడతవచ్చు, నువ్వు ఎర్రా అని చెప్పేసి. ఎస్, ఐఎమ్ నోబడీ. కానీ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒక మ్యూజిక్ వింటున్న ఆయన, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మ్యూజిక్. రోజా వచ్చే ముందు నా దగ్గర ఇప్పుడు కూడా ఇందిరా క్యాసెట్ పడుంది. దట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ సాంగ్. కానీ ఇట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ రెహమాన్ యాజ్ అ పర్సన్ మెచ్యూర్ అయ్యారు ఆయన. రోజా నుంచి ఎక్కడ దాకా వచ్చారు ఇప్పుడు. దట్ ఈస్ మేము అడ్మైర్ చేస్తున్నాం. ఇదే టైంలో అడగాల్సింది ఆయన, తమిళ్లో ఆయనకి ఎన్ని సినిమాలు వస్తుందో చెప్పండి. రేర్లీ సార్. దట్స్ ఇట్. బికాస్ యూ ప్రైస్డ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. మీరు ఎట్లా అయిపోయారంటే, మీరు ఈ చర్మాస్లో వెళ్ళి షర్ట్ కొంటారా, లేకుంటే వ్యాన్ హ్యూన్సన్ లూయి ఫిలిప్లో వెళ్ళి కొంటారా, అది డిఫరెన్స్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ చర్మా షర్ట్ ఇస్ బ్యాడ్, కానీ ఆ ప్రైస్ పాయింట్ ఇంకుంటుంది. దాని కస్టమర్ దానికుంటారు 500 1000 రూపాయలు కొనిస్తారు. ఇక్కడ 3000 500 అంటాడు, లేక 5000 అంటాడు. అది కొనడానికి మనుషులు ఉన్నారు, ఇది కొనడానికి మనుషులు ఉన్నారు. ది క్వశ్చన్ ఇస్ పీపుల్ విల్ గో బేస్డ్ ఆన్ ద బడ్జెట్, అంతే. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసింది. సార్, యూ బీయింగ్ ఎ సీనియర్, ఐ మీన్ చాలా సిచ్యువేషన్స్ చూశారు. ఈ సెనారియాస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక ఏదన్నా పెద్ద ఈవెంట్ అయినప్పుడు దానికన్నా ముందు ఒక సెట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టేజెస్ అవుతుంటాయి సార్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో, దీని గురించి తెలుస్తున్న ప్రాసెస్లో ఒక హ్యాష్ ట్యాగ్ చూశాను, రిమూవ్ ఏఆర్ రెహమాన్ ఫ్రమ్ రామాయణ అని చెప్పేసి. ఇప్పుడు డూ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్? నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆల్సో. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. అది మన దగ్గర చాలా మందికి చాలా ఫ్రీ టైం ఉంది ఇట్లా కూర్చొని హ్యాష్ ట్యాగ్లు తయారు చేయడానికి. నేను చెప్తున్నా, గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. వై షుడ్ యూ బ్రింగ్ హిమ్, వై షుడ్ యూ రిమూవ్ హిమ్? ఆయన తీసుకున్న రోల్ అది. దెన్ యు ఆర్ ప్రూవింగ్ హిమ్ రైట్. ట్రూ. మీరు అది చేస్తే దెన్ యు ఆర్ ప్రూవింగ్ హిమ్ రైట్, సేయింగ్ దట్ ఎస్, ఒక రిలీజన్ అని చెప్పేసి ఆ రిలీజన్ బేస్డ్ ఆయన్ని కావాలని చెప్పి ఒక ముస్లిం ఆ సినిమాని తీసేశారు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్. తప్పు చేశారు, తప్పు చేస్తారు కూడా, చేయకూడదు. లెట్ హిమ్ స్కోర్ ఇస్ మోస్ట్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇన్ దట్. కావాలంటే కోపం వచ్చి కూడా చేస్తాడు, కావాలంటే నేను చేసి చూపిస్తాను చూడు ఎట్లా చేస్తాను నేను అని చెప్పేసి. దట్ ఈస్ పాసిబుల్. సార్, మేబీ ఈ ఎంటైర్ డివిసి ఇంటర్వ్యూ అతనితో అవ్వడం కూడా రాంగ్ టైంలో అయిందేమో సార్. మేబీ హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఏ మోడ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇది ఎంటైర్ థింగ్ ఎలా ఉందంటే, ఎవరైనా దూరపు బంధు వచ్చేసి ఎలా ఉన్నావంటే బాగున్నా అనకుండా ఏం చెప్పమంటావు నాకు అసలు అన్నట్టు ఉంది సార్ ఇది ఎంటైర్ థింగ్. అది ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. వెన్ యూ అండర్వెంట్ ద డివోర్స్, మనకు ఆ స్ట్రెస్ తెలుసు. ఓకే, అది ఆయన పర్సనల్ మ్యాటర్. మనం ఎవ్వరు దాని గురించి కామెంట్ చేయలేదు. వాళ్ళ వైఫ్ ఏదో కామెంట్ చేశారు, సంథింగ్ హ్యాపెండ్, మన అందరు తెలుసు. వీ నో హౌ రెహమాన్ వర్క్స్. రాత్రి 1 గంటకు మొదలు పెడతాడు పని. చాలా మంది క్రియేటివ్లు అట్లనే ఉంటారు. 1 గంట 2 గంటలకు లేసి వాళ్ళు వర్క్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆస్క్ ఎనీ మ్యూజిక్ సింగర్, ఎనీ సింగర్, లీడింగ్ సింగర్స్ ఆల్సో, ట్రాక్ పాడిన వాళ్ళు కూడా పొద్దున 1 గంటకు పిలిపిస్తాడంట. సో అట్లాంటి పరిస్థితుల్లో పనిచేసిన క్రియేటివ్ వాళ్ళు ఉంటారు. మేబీ కొంతమంది దాంట్లో అడ్జస్ట్ చేయలేకపోతారు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు రెహమాన్ తీసుకొచ్చిన మ్యూజిక్ ట్రాక్ పాడిన వాళ్ళు కొంతమంది అది కూడా ఫైనల్ అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఆ ట్రాక్ పాడిన వాళ్ళే తీసుకున్నారు ఆయన. ఈ డిడ్ంట్ కాల్ ద రెగ్యులర్ సింగర్. అట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే ఆ ఆర్టిస్ట్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అదర్వైజ్ వాళ్ళు ట్రాక్ పాడేసి వెళ్ళిపోతారు, ఎవరికి తెలియదు హూ ఇస్ హూ అని. సో ఆ టెక్నాలజీ మారిన దాంట్లో వైలిన్ ప్లే చేస్తున్నారు, 50 మంది ప్లే చేస్తున్నారు, 10 మంది ప్లే చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అప్ టు హిమ్. పాత సిస్టమ్ లాగా కాదు కదా అప్పుడు. అరేంజర్ అక్కర్లేదు, మొత్తం ఒకటే 1 టేక్లో తీసుకోక్కర్లేదు. సో రెహమాన్ లెట్ హిమ్ కంపోజ్ నాట్ జస్ట్ రామాయణ, టుమారో మహాభారత ఆల్సో, నో ఇష్యూస్ ఆన్ దట్. సో మొత్తంగా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇందాకే సార్ చెప్పినట్టు స్టామ్ ఇన్ టీ కప్, అంటే ఒక స్విమ్మింగ్ పూల్లో సునామీ వచ్చినట్టుగా ఏదో ట్రై చేశారు, బట్ అది అంత అవ్వలేదు. మనకు ఆయన మ్యూజిక్ ఇష్టం, ఆయన్ని ఒకప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నామో అలాగే రిసీవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఎంటైర్ ఇష్యూని ఒక న్యూట్రల్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు, దీనికి ఉన్న పర్స్పెక్టివ్ ని మాకు ఇచ్చినందుకు, అది మీ వర్డ్స్ లో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.